ఫ్యూచర్ సిటీ చుట్టూ రియల్ ఎస్టేట్ దందా నడుస్తోందని సీఎం రేవంత్ రెడ్డి బంధువులు పెద్ద ఎత్తున భూములు కొన్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గెలుపొందిన కౌన్సిలర్లు సర్పంచుల సన్మాన సభకు ఆయన హాజరయ్యారు. ఇబ్రహీంపట్నం పురపాలికలో బీఆర్ఎస్ గెలిస్తే దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. కోహెడలో మార్కెట్కు బీఆర్ఎస్ హయాంలో భూములు కేటాయిస్తే అవి తీసుకుని మార్కెట్ కోసం గుట్టల్లోకి పొమ్మని అంటున్నారని, కాంగ్రెస్ కు ఫ్యూచర్ లేకుండా చేసిన రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీని నిర్మిస్తానని మభ్యపెడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అవి కేసీఆర్ ఎన్నికలుగానే ఉంటాయి, అసెంబ్లీ ఎన్నికలు కాదు. కేసీఆర్ తిరిగి అధికారంలోకి వచ్చే ఎలక్షనే జరుగుతుంది. ఇది నా ఒక్కడే ఆలోచన కాదు. వాళ్ళ రాష్ట్రంలో మీరు ఎవరినైనా అడగండి, ఫ్యూచర్ సిటీ ఎవరు కడతారు? ఫ్యూచరే లేని నాయకుడు, ఆయనకు ఫ్యూచర్ లేదుగా. మళ్ళా తప్పిదారి ఆ పార్టీ ఇంకో 50 ఏళ్ళు ఇక్కడ ములకొత్తనేయకుండా చేసిపోతున్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే పోతాడు. ఉన్న 14,000 ఎకరాలకు వాపసిస్తా అన్నాడు, ఇవాళ ఇంకొక 16,000 ఎకరాలు మీ దగ్గరికి వెళ్ళి తీసుకుంటా అంటున్నాడు. ఫ్యూచర్ సిటీ చుట్టూ కూడా మొత్తం జరుగుతున్నది భూదందానే. మొత్తం రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ములు, ఆయన బంధువులు మాడుగుల దాకా భూములు కొన్నారు. జయపాల్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, ఈయన బావమరుదులు, ఈయన అన్నలు తమ్ముళ్ళు మొత్తం గద్దల్లాగా వాలిపోతా ఉన్నారు. ఎక్కడ సీలింగ్ భూమి ఉంటే అది పట్టా భూమి కావాల్సిందే. ఎక్కడ పట్టా భూమి ఉంటే నువ్వు ఇస్తావా లేకపోతే సస్తావా, అదొకటి పట్టుకున్నారు. 22A అంటే ఏంది? నిషేధిత జాబితాలో భూములు పెట్టుడు. 16 లక్షల ఎకరాలు ఆనాడు నిషేధిత జాబితాలో ఉంటే ఈరోజు 1 కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంటే ఇక్కడ ఏం నడుస్తున్నది ఈ రాష్ట్రంలో అనేందుకు ఒక చిన్న ఉదాహరణ.